హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ద్వారా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ నుంచి 2026-27 ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ మ్యాట్రిక్స్ అయితే విడుదల చేసింది. సో ఈ సీట్ మ్యాట్రిక్స్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్లో ఎన్ని ఉన్నాయి, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్లో ఎన్ని ఉన్నాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, అదేవిధంగా గర్ల్ క్యాండిడేట్స్కి ప్రత్యేకంగా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెషన్ సీట్లు ఎన్ని ఉన్నాయి, మైనారిటీ కాలేజెస్ సీట్ల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. సో ఈ అన్నింటికి ఈ వీడియోలో సింపుల్గా వివరించబోతున్నాను. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, ఈ పీడిఎఫ్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణకు సంబంధించినది. ఇది 2026-27 ఎంబీబీఎస్ కోర్స్ కాంపిటెంట్ అథారిటీ కోటా కోసం విడుదలైన సీట్ మ్యాట్రిక్స్. సో దీని ప్రధానంగా నాన్ మైనారిటీ సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇవ్వబడింది ఈ పీడిఎఫ్లో కూడా. అంటే ఈ సీట్ల ఆధారంగానే కౌన్సిలింగ్ సమయంలో క్యాండిడేట్స్కు అవైలబుల్ సీట్స్ గురించి ఒక స్పష్టమైన ఐడియా అనేది వస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో ఉన్న సీట్లు మీకు ఖచ్చితమైన అదే కాలేజీలో సీట్ వస్తుందని కాదు, కానీ ఇక్కడ ఎన్ని కాలేజీలో ఎన్ని సీట్స్, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ అనేది మీ నీట్ ర్యాంకు, కాలేజీ, లోకల్ ఏరియా, జెండరు, అదేవిధంగా అప్లికబుల్ రిజర్వేషన్ రూల్స్, సో వెబ్ ఆప్షన్స్ మరియు అవైలబిలిటీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనకి చూసుకుంటే టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ముందుగా కొన్ని ముఖ్యమైన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ కాలేజీలో మనకి ఇక్కడ సో ఓఎంసిహెచ్ అని ఇచ్చారు, ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. సో ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నాన్ మైనారిటీ సీట్ మ్యాట్రిక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ 61 రెగ్యులర్ సీట్స్ అయితే చూపించడం జరుగుతుంది. మనకి టోటల్గా 61 సీట్స్ అయితే చూపించారు ఇక్కడ. సో దీనికి అదనంగా కొన్ని పీడబ్ల్యూడి, సో పర్సన్ విత్ డిజబిలిటీ, క్యాప్ కేటగిరీ, పిఎంసి వంటి స్పెషల్ కేటగిరీ సీట్స్ కూడా సపరేట్గా చూపించడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని సీట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆప్షన్లో పెట్టే క్యాండిడేట్స్ తమకి కేటగిరీ వైజ్గా అవైలబిలిటీని తప్పనిసరిగా గమనించండి. సో ఇది మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ కాలేజ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్, ఇది సెకండ్ టాప్ మోస్ట్ కాలేజ్, ఇది హైదరాబాద్లోనే ఉంది. గాంధీ మెడికల్ కాలేజ్లో మనకి రెగ్యులర్ సీట్స్ 48 చూపిస్తున్నారు. సో వీటితో పాటు అలాగే పీడబ్ల్యూడికి సంబంధించి 3 సీట్స్, క్యాప్ కేటగిరీ, సో ఇక్కడ చిల్డ్రన్స్, ఆర్మ్డ్ పర్సోనల్ సంబంధించి 1 సీట్ చూపించడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ అలొకేషన్స్ కూడా చూపిస్తున్నారు. సో ఇది మాత్రం గమనించండి. ఇవి 2 కాలేజెస్ సంబంధించి. కాకతీయ మెడికల్ కాలేజెస్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో కేకేటిఐ అని ఇచ్చారు, కాకతీయ మెడికల్ కాలేజ్. సో ఈ కాకతీయ మెడికల్ కాలేజీలో మనకి రెగ్యులర్గా 48 సీట్స్ చూపించడం జరుగుతుంది. సో 48 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా పీడబ్ల్యూడి, క్యాప్, పిఎంసి వంటి స్పెషల్ కేటగిరీ సపరేట్గా ఇక్కడ అలొకేషన్స్లో కూడా కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, సో ఇక్కడ నెక్స్ట్ కాలేజ్ నెంబర్ 4. సో జిఎంసిఎం అంటే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మొత్తం రెగ్యులర్గా 41 సీట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. 41 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ, క్యాప్ వంటి స్పెషల్ కేటగిరీతో కూడా అలొకేషన్స్ ఉన్నాయి. సో వారు కూడా గమనించండి. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట, ఎస్జిఎంసి అని ఇచ్చారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట సంబంధించి ఈ గవర్నమెంట్ కాలేజీలో 43 రెగ్యులర్ సీట్స్ అయితే చూపించడం జరుగుతుంది. 43 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పీడబ్ల్యూడి, క్యాప్, పిఎంసి వంటి కేటగిరీలో ప్రత్యేకమైన సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన టాప్ 5 కాలేజ్ సంబంధించిన విషయాలు. అదేవిధంగా న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే కొన్ని కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కూడా స్టూడెంట్స్ తప్పకుండా ఆప్షన్లు అయితే పరిశీలించాలి. ఉదాహరణకి ఇక్కడ నిజామాబాదు, సో ఇక్కడ కొన్ని డిస్టిక్ కాలేజెస్ చూసుకుంటే మనకి నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నిర్మల్, నాగర్ కర్నూల్, జనగాం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మంచిర్యాల్, ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా కామారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, ములుగు, అదేవిధంగా నారాయణపేట, నర్సంపేట వంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్ మ్యాట్రిక్స్లు అయితే చూపించడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి పూర్తిగా మీరు వన్ బై వన్ చెక్ చేయండి.
సో అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడిగే ముఖ్యమైన విషయం, ఓసీకి ఎన్ని సీట్స్, ఎస్సీకి ఎన్ని సీట్స్, ఎస్టీకి ఎన్ని సీట్స్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈకి ఎన్ని సీట్స్ ఉన్నాయి. సీట్ మ్యాట్రిక్స్లో కాలమ్స్లో కూడా మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఇవన్నీ మనకి రిజర్వేషన్ సంబంధించి. ఈ సీట్ మ్యాట్రిక్స్లో మనకి ఓసీ అంటే జనరల్, సో ఇక్కడ ఓసీలో ఫీమేల్ అని, సో 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఓసీజీ అని, ఓసీఎఫ్ అని. సో ఎస్సీ జనరల్, ఫీమేల్. సో ఇలా అన్ని కాలమ్స్ అయితే క్లియర్గా చూడండి. అంటే ప్రతి కేటగిరీలో జనరల్ మరియు ఫీమేల్ అలొకేషన్ అయితే సపరేట్లీ చూపించారు. కాబట్టి మీ కేటగిరీతో పాటు మీరు ఫీమేల్ క్యాండిడేట్ అయితే ఫీమేల్ కాలమ్ను తప్పకుండా గమనించండి, ప్రతి ఒక్కరూ గమనించండి. సో నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కు ఇక్కడ స్పెషల్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పీడిఎఫ్లో సీట్ మ్యాట్రిక్స్ నాన్ మైనారిటీ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనే సపరేట్ సెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ సెక్షన్లో ఈడబ్ల్యూఎస్ మరియు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కేటగిరీకి సంబంధించి ఫీమేల్ సీట్స్ను కాలేజ్ వైజ్గా పరిశీలించండి. ఉదాహరణకి చూద్దాం ఒకసారి, సింపుల్ ఫామ్లో అర్థం చేసుకోండి. గాంధీ మెడికల్ కాలేజ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 8 అని ఇచ్చారు. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ సో ఫీమేల్ 8 సీట్స్ అని ఇవ్వడం జరిగింది. సో గాంధీ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఫీమేల్ సీట్స్ అయితే టోటల్గా మనకి 8, ఆల్టర్నేట్గా చూసుకుంటూ లెక్క పెట్టుకుంటూ పోతే మనకి టోటల్గా 8 సీట్స్ అయితే ఉన్నాయి. అదే సేమ్ యాజ్ యూజువల్గా కాకతీయ మెడికల్ కాలేజీలో 8 సీట్స్ ఫీమేల్స్ కోసం. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మహబూబ్ నగర్, సో ఇక్కడ ఫీమేల్స్ 5 ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో 4 ఫీమేల్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, ఈఎస్ఐ వంటి కాలేజెస్లో కూడా ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రత్యేకంగా మ్యాట్రిక్స్ను, సీట్ మ్యాట్రిక్స్ను అయితే తప్పకుండా పరిశీలించండి. సో అందరూ తప్పకుండా ఈ సీట్ మ్యాట్రిక్స్ని పరిశీలించండి. మైనారిటీ కాలేజెస్ విషయానికి వస్తే, ఇక్కడ ఒక మైనారిటీ మెడికల్ కాలేజెస్ విషయానికి వస్తే పీడిఎఫ్లో మైనారిటీ సీట్స్ అనేవి సీట్ మ్యాట్రిక్స్లో అందుబాటులో ఉన్నాయి. అదే ఒకసారి చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ ఈ మైనారిటీ కాలేజ్ విషయానికి వస్తే మనం ముఖ్యంగా చూడాలి. ఇక్కడ దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మనకి సాధన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వీటిలో మనకి డాక్టర్ కేవీఆర్ ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మైనారిటీ ఉమెన్స్ కాలేజ్ చూపిస్తున్నారు. కాబట్టి ఈ మైనారిటీ కాలేజ్ ఆప్షన్స్ని పెట్టే క్యాండిడేట్స్ మాత్రం తమ ఎలిజిబుల్ కేటగిరీ మరియు కౌన్సిలింగ్ రూల్స్ని తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి వీటిలో. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో ఉదాహరణకి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, కామినేని అకాడమీ, అదేవిధంగా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మహేశ్వరం మెడికల్ కాలేజ్, అదేవిధంగా మమతా మెడికల్ కాలేజ్, అదేవిధంగా మెడ్ సిటీ, మహావీర్ ఇన్స్టిట్యూట్, మమతా మెడికల్ కాలేజు, సో మమతా అకాడమీ, అదేవిధంగా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నెక్స్ట్ ప్రతిమా కాలేజు, ఆర్విఎం ఇన్స్టిట్యూట్, సురభి ఇన్స్టిట్యూట్, ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ వంటి మెడికల్, టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ వంటి కాలేజెస్లో కూడా లిస్టులో ఉన్నాయి. సో ఇవన్నీ తప్పకుండా గమనించండి అభ్యర్థులు. సో ఇక్కడ టోటల్గా లిస్టులో ఉన్న కాలేజెస్లో గవర్నమెంట్ సీట్స్ మాత్రమే కాకుండా టార్గెట్ చేస్తున్న స్టూడెంట్స్, ఒక గవర్నమెంట్ సీట్ మాత్రమే టార్గెట్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఈ లిస్ట్లో ప్రైవేట్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఆప్షన్స్ను కావాలనుకునే స్టూడెంట్స్ మరో లిస్టులు కూడా ఆప్షన్గా ప్లాన్ చేసుకోవడం మంచిది. సో గవర్నమెంట్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఆప్షన్ బిగా మనకి నెక్స్ట్ ఆప్షన్లో మనకి ప్రైవేట్ కాలేజెస్ కూడా ప్లాన్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. మీకు ఒక కాలేజ్ నచ్చింది అనుకోండి, సో ఆ నచ్చిందని మాత్రం ఆ కాలేజ్ అనేది ఆప్షన్లో పెట్టకండి. మీ ర్యాంకు అవకాశం ఉన్న కాలేజీని కూడా ఆప్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఉదాహరణకి టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ముందు ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో అదర్ గవర్నమెంట్ కాలేజెస్, డిస్ట్రిక్ట్ కాలేజెస్ ఏమున్నాయో వాటిలో ఇవ్వండి. తర్వాత న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఏదైతే కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిని ప్రయారిటీలో ఇవ్వండి. తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, సో గుర్తుంచుకోండి, టాప్ గవర్నమెంట్ కాలేజ్, అదర్ గవర్నమెంట్ కాలేజ్, న్యూ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేవి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం మాత్రమే ఒక లాజికల్ ఆర్డర్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి అయితే మీకు అబ్సల్యూట్గా ఇష్టం లేని కాలేజీని కేవలం ఆప్షన్స్లో ఎక్కువగా పెట్టకండి. సో ఎందుకంటే కౌన్సిలింగ్లో ఆప్షన్స్ అనేవి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. సో మనం పెట్టే ఆర్డర్ ప్రకారమే మనకి సీట్ అలాట్మెంటు సో జరుగుతుంది. కాబట్టి స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే
మనకి పర్సన్ విత్ డిజబిలిటీ, క్యాప్ కోటా, పిఎంసి వంటి స్పెషల్ కేటగిరీస్ కూడా సపరేట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క కాలంలో సపరేట్గా ఉన్నాయి. అందరు చెక్ చేయండి. సో ఈ పీడిఎఫ్ కూడా నేను మనకి డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. సో ఉదాహరణకి ఉస్మానియాలో పర్సన్ విత్ డిజబిలిటీ క్యాప్, సో పిఎంసి అలొకేషన్స్ కూడా ఉన్నాయి. గాంధీలో ఉన్నాయి. ఇతర కాకతీయ కాలేజెస్లో స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే ఉన్నాయి. అందువల్ల స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే తమకు వర్తించే కేటగిరీ రూల్స్ ప్రకారం మాత్రమే ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాలేజ్ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్లో ప్రతి కాలేజ్కి ఒక షార్ట్ కట్ అయితే ఉంది. సో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, సో ఇలా అన్ని కాలేజెస్కి జిఎంకేబి అంటే భద్రాద్రి కొత్తగూడెం, సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం, ఇలా ప్రతి కాలేజ్కి ఒక కోడ్ ఉంది. వెబ్ సమయంలో ఈ కోడ్ కనిపించే అవకాశం ఉండడంతో స్టూడెంట్స్ అనేవి కాలేజ్ నేమ్తో పాటు కోడ్ను కూడా గుర్తుండి పెట్టుకోవడం చాలా మంచిది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నా ముఖ్యమైన సలహా, ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసి నాకు ఈ కాలేజీలో వస్తుంది అనే కన్క్లూజన్ అయితే చేయకండి. ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ కేవలం అవైలబిలిటీ సీట్స్, ఎన్ని సీట్స్ ఉన్నాయో గురించి అయితే సమాచారం ఇచ్చారు ఇది మనకి. కాబట్టి యాక్చువల్ సీట్ అలాట్మెంటు మీ నీట్ ఆల్ ఇండియా ర్యాంకు, తెలంగాణ స్టేట్ ర్యాంకు, కేటగిరీ, లోకల్ ఏరియా, జెండర్, రిజర్వేషను, సో మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఆర్డరు, సో మరియు ఆ సమయంలో మీరు అవైలబుల్గా ఉన్న సీట్స్ ప్రభావం అయితే చూపుతాయి. కాబట్టి మీ ర్యాంకు మరియు ఇప్పుడు కేటగిరీ చెప్పినప్పుడు మీకు సరిపోయే కాలేజెస్ని అయితే ప్రిఫరెన్స్ ఆర్డర్లో అనాలిసిస్ చేసుకోవచ్చు. కాబట్టి సో మొత్తంగా చూస్తే మనం కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి ఎంబీబీఎస్ 2026-27 కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ మ్యాట్రిక్స్ అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేటు, మైనారిటీ, ఫీమేల్ స్పెసిఫిక్ మరియు స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే సంబంధించి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసి మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే చాలా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఒక కాలేజీ మీద డిపెండ్ అవ్వకుండా మీ ర్యాంకుకు అనుకూలంగా ఉండే మల్టిపుల్ కాలేజెస్ను ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టడం మంచిది. మీకు ఈ సీట్ మ్యాట్రిక్స్లో కాలేజీలో ఎన్ని ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీబీ, సో ఇలా అన్ని బీసీ ఏ నుంచి బీసీఈ వరకు సీట్స్ ఉన్నాయో కాలేజ్ వైజ్గా ఫుల్ అనాలిసిస్ కావాలంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతిదీ తయారు చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ర్యాంకు మనకి కామెంట్లో తెలియచేయండి, మీ నీట్ ర్యాంకు, సో మీకు సాధ్యమైనంత స్పష్టంగా ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ క్లియర్గా మనం ఏ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది ఒక వీడియో చేశాను. సో ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ నీట్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరియు ఈ వీడియో మీ ఎంబీబీఎస్ అదేవిధంగా అడ్మిషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అయితే, పేరెంట్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.